హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ టు కవితా కృతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్లో ఏమేమి చేశారు? నేనైతే సమ్మర్లో మా ఇంటికి వెళ్ళొచ్చానండి. మా ఇంటికి వెళ్ళొచ్చినాక మా ఆడపడుచు మా ఇంటికి వచ్చింది. ఒక 2 రోజుల నుండి వెళ్ళిపోయిందండి. మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? కామెంట్లో చెప్పేయండి, షేర్ చేసుకుందాం. సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారో తెలుసుకోవచ్చు. అలా అనమాట. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేశానో చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోగానే ఇక నైట్ మిగిలిన అన్నంతో పోపెట్టుకుందామని పోపెడుతున్నాను అనమాట. పోపు ఎలా పెట్టాలో చూపిస్తాను, చూసేయండి. వీడియోలో కనిపిస్తుంది కదండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక తాలింపు గింజలు, పల్లీలు, మిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోగానే పక్కన పెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకున్నాక దించేసుకోవడమే. అలా దించేసుకున్నాక పైనుంచి లెమన్ పోసుకుంటే చాలా టేస్టీగా లెమన్ రైస్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక పని ఎంత అయిపోయినాక ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలి బేటా అని అడిగితే ఈ లంచ్ ఆలు ఫ్రైడ్ రైస్ లెక్క చేయి మమ్మీ అన్నారు. ఇక కర్రీస్ ఎక్కువ ఇష్టపడారు అనమాట. అందుకే ఆలు ఫ్రైడ్ రైస్ చేశాను. అలానే తినేస్తారు అది అప్పటికప్పటికే. ముందుగా కడాయి పెట్టుకొని మనం బిర్యానీ ఆకు బిర్యానీ ఐటమ్స్ ఏమి ఉన్నాయో అవి వేసుకోవాలి. నేనైతే దాల్చినకాయ, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, ఆలు, క్యారెట్, కరివేపాకు అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా బఠానీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. బఠానీలు కూడా వేసుకోవచ్చు, బిన్నెస్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే మీకు ఇష్టమైన వెజిటేబుల్ వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే వేసుకొని చేశాను. అది కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకున్నాక ఒక 2 స్పూన్ల ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉడికించుకోండి. అలా ఉడికినాక మూత తీసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అందులో పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. బిర్యానీ రైసే అండి అది, అందుకే 3 గ్లాసుల వాటర్ తీసుకుంటాను. 2 గ్లాసులు, 3 గ్లాసులు, 1.5 గ్లాసులు అనమాట. ఇలా పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఆలు ఫ్రైడ్ రైస్ని. క్యారెట్ ముక్కలు అయితే చాలా మంచిగా తింటారు అసలు ఉడికినాక. మీరు కూడా ట్రై చేయండి పిల్లల కోసమని. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మూత పెట్టి ఉడికించుకున్నాం కదండి, ఎలా వచ్చిందో మీరు చూసేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఉడికినాక చూడండి ఎంత బాగుంటుందో అసలు. అలా చాలా టేస్టీగా బాగా అసలు ఎమ్మెమ్మెగా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇంకా ఏంటండి విశేషాలు? ఎక్కడికి వెళ్ళారు? సమ్మర్లో పిల్లలకి టూర్స్ అని, పిక్నిక్ అని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మేమైతే తిరుపతి వెళ్ళొచ్చామండి. తర్వాత వాళ్ళకు ఆడుకోవడానికి పార్కులకని, స్విమ్మింగ్ పూల్కని అలా వెళ్ళొచ్చామన్నమాట. అసలు ఉండరు ఇంట్లో అయితే ఒక్కరోజు కూడా. వాళ్ళు వీక్లీ వన్స్ అయినా తీసుకెళ్ళాలి. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది అలా తిరగడం అన్నమాట. మీ పిల్లలు కూడా అంతేనా? మా పిల్లలానే. ఇక అలా ఆఫ్టర్నూన్ గడిచిపోయినాక తిన్న తర్వాత మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ అంటే మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసమని మళ్ళీ ప్రిపేర్ చేయాలి కాబట్టి తప్పదు. ఇక వాళ్ళు చాలా అంటే 1 ఇయర్ అయింది వాళ్ళు వచ్చి, 1.5 ఇయర్ అలా అయింది. ఇప్పుడు 1.5 ఇయర్ తర్వాత వస్తున్నారు అనమాట. వాళ్ళ కోసం చేయాలి కదా. నేను అది ఆ రోజే అల్లం పేస్ట్ అయిపోయింది, ఆలు ఫ్రైడ్ రైస్లో అల్లం పేస్ట్ అయిపోయిందని ఇక మళ్ళీ పట్టుకుంటున్నాను. నేను అప్పటికప్పటికే పట్టుకోలేనండి, పిల్లలతో కుదరదనమాట. నేను ఒకేసారి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎలా పట్టుకుంటున్నానో చూసేయండి. మనం అల్లం మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అల్లం మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లి కూడా మొత్తం తీయొద్దండి పొట్టు. అలా పెట్టుకున్నాక మనమైతే మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లము, వెల్లుల్లి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. అలా
పట్టుకున్న రోజే అయితే నాకు చికెన్ తినాలనిపిస్తుంది. ఎప్పుడు పట్టినా సరే ఆ రోజు చికెన్ తెప్పించుకుంటా, అలా అనమాట. నాకైతే చికెన్ అంటేనే ఇష్టం అండి. మా సార్ మటన్ చాలా మంచిగా తింటారు, చికెన్ కూడా తింటారనుకోండి, కాకపోతే నాకే ఇష్టం చికెన్ ఎక్కువ. ఇక తర్వాత మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీ ఐటమ్స్ కానీ తాలింపులు కానీ వేసుకోవాలి. నేనైతే తాలింపులు వేసుకున్నాను. తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. అలా ఉడికినాక మూత తీసి కొంచెం పసుపు వేసుకొని కొంచెం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం ఉడికించుకోండి. అలా ఉడికినాక ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకొని మూత తీసేసి మటన్ మేము మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫ్రెష్గా ఆ మటన్ని అందులో వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని కొంచెం పైనుంచి ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. చాలా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది అనమాట. ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే ఇలా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికినాక మూత తీయాలి. మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. నేనైతే 2-3 టమాటాలు వేసుకున్నాను, 2.5 అలా చిన్న చిన్న టమాటాలు అండి, 3 వేసుకున్నాను. 3 వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత కారం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. చాలా మంచిగా ఉడుకుతుందండి. అలా ఉడికినాక మూత తీసి చూడండి, మంచిగా దగ్గరికి పడుతుంది కదా. కింద అంటకుండా ముందే మనం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చాలా మంచిగా ఉడుకుతుంది కదా. తర్వాత మనం గరం మసాలా, ధనియాల పౌడరు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించండి. చాలు, అంతే, రెడీ అయిపోతుంది మటన్ కర్రీ. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా చాలా బాగుంటుందండి మటన్ కర్రీ. ఇలా వండుకుంటే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసేయండి, మా ఆడపడుచు, పాపం వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఎలా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసారనమాట. నైట్ నేను వంట చేసి ముందే పక్కన పెట్టేశాను, వాళ్ళు వచ్చేసారు. మా ఆడపడుచు నేను వంట చేశాను అక్క అని అంటే చూసిందనమాట. అందరు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. నేను మా ఆడపడుచు వాళ్ళ పాప ఏదో జోక్ చేస్తుంది, నవ్వుకుంటున్నాం. ఆడపడుచు తన పేరు లలిత అండి, బాబు అనమాట అక్షిత్, అక్షర మా చిన్నోడు, నేను చాలా మంచిగా కొంచెం జోక్ చేసుకుంటాము. ఇక తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చేసేసానక్క అంటే చూస్తుంది అనమాట. కలుపుకుంటుంది, కలిపేసి చూస్తుంది, బాగుంది అనుకుంటా అంటున్నారు. మంచిగా చేసినావని రైస్ అన్నీ చూస్తుంది, చాలా బాగుంది, మంచిగా చేసావు అనుకుంటా. ఇక నైట్ అయిపోతుంది, అప్పటికే 7:30, 8 అయింది. ఇక తినేయాలి కానీ కూర్చుంటున్నాం అనమాట. ఇక రైస్ ఎలా వండానో చెప్పలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకోవాలి. అంటే తాలింపు అంటే నేను బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి అంటున్నాను అనమాట. బిర్యానీ ఐటమ్స్ వేసుకున్నాక ఆనియన్, మిర్చి, కరివేపాకు కామన్ అనమాట. అప్పుడు దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకోండి. తర్వాత మూత తీసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. అలా కలుపుకొని ఉడికించుకున్నాక మనం కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని ముందుగా రైస్ కడిగి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మసాలా అంతా రైస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకొని వాటర్ పోసుకోండి. నేనైతే ఎప్పుడు 2 గ్లాసులే వేసుకుంటాను. చపాతీలు చేస్తాను అనమాట. చపాతీ కానీ జొన్న రొట్టెలు కానీ చేస్తాను. సో 2 గ్లాసులు సరిపోతుంది మాకు రైసు. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటరు, పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే అండి. అలా ఉడికించుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాల దాకా ఉడికియండి. 10 నిమిషాలు. కుక్కర్లో అయితే 2 విజిల్కే సరిపోతుంది. ఇది గిన్నె కదా, 10 నిమిషాలు ఉడుకుతుంది అనమాట. ఎంత చక్కగా మంచిగా ఉడుకుతుందో చూడండి, ఎంత బాగుందో. చాలా మంచిగా పుల్లలుగా చాలా మంచిగా ఉడుకుతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ని కొట్టని నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి.
మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.